హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ ఆల్ దిస్ డే. ఆగండి. మన ఛానల్ అంటే ఏంటి? నేను ఒక్కనే కాదు, మన ఛానల్కి బ్యాక్ బోన్ అండ్ మెయిన్ పర్సన్. మన ఛానల్ ఓనర్ కూడా రావాలి కదా. చూసారా సార్ డబుల్ యాక్షన్. హాయ్ ఆల్, వీఆర్ గోయింగ్ టు గంగారం ఫర్ ఎల్లమ్మ తల్లి బోనాలు. జాతర ఎలా జరుగుతుందో చూద్దాం. యాక్చువల్గా నాకు కూడా ఫస్ట్ టైం ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో నాకేం తెలియదు. నేను ఇదే పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం గంగారంలో చూస్తున్నాను. మా హస్బెండ్ కూడా ఎప్పుడో లాంగ్ బ్యాక్ 6 years బ్యాక్ చూసాడంట. సో ఎలా జరుగుతుందో ఎలా ప్రాసెస్ ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం పదండి. ప్లీజ్ హిట్ ఏ లైక్ బటన్ ఇఫ్ యు లైక్ ద కంటెంట్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ మీట్ ఇన్ గంగారం. మార్నింగ్ 10 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర నుండి అన్నయ్య, నేను, వదిన, మన యూట్యూబ్ ఓనర్ మేడం అలా మా జర్నీ స్టార్ట్ చేసాము. ఒక 2 hours తర్వాత రెస్ట్ కోసం సిద్దిపేట దగ్గరలో ఒక రెస్టారెంట్ కనిపిస్తే అక్కడ దిగాము. లోపలికి వెళ్ళి చూసాము. అప్పటికే టిఫిన్స్ టైమ్స్ అయిపోవడం వల్ల టిఫిన్స్ ఏమీ లేవని చెప్పారు. నాకు సడన్గా KFC కనిపించింది. అబ్బా, KFC తింటే బాగుండు అనిపించింది. కానీ సాటర్డే కదా, తినకూడదు. ఇంకాసేపు ముందుకు వెళ్ళాక మాకు మరొక చిన్న హోటల్ కనిపించింది. అక్కడ ఇడ్లీ అండ్ వడ ఉంటే తినేసి మళ్ళీ బయలుదేరాం. కరీంనగర్ క్రాస్ అయ్యి గంగారంకి ఎంటర్ అవుతున్నాం. ఈ గ్యాప్లో సురేందర్ మంచి కునికి పళ్ళు తీస్తున్నాడు చూడండి. ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూద్దామని బయలుదేరాను. నేను వెళ్తుండగా ఒక తాత వచ్చి లిఫ్ట్ ఇచ్చాడు నాకు. నేరుగా పోషమ్మ కాడికి వెళ్తాము, తర్వాత బొడ్రాయి, తర్వాత హనుమాన్లు, ఇంకా వివిధ ఏమైనా దేవాలయం ఉంటే అన్ని కొబ్బరికాయలు కొడతాము. అక్కడికి ఇప్పుడే కార్యక్రమం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కార్యక్రమం సరే. ఇంత ముందుకు మా వాళ్ళు ఏసీలు సరే, నేను ఎక్కడ చెప్తున్నా కొందరికి తెలుసు. మీరు ఇంతవరకు ఏసీలు 40 ఏళ్ళు అంటే ఇప్పటికి ఒక 10 సార్లు వేయవచ్చు అనుకుంటా. మీరు పండుగ మీకు అనుభవాగ్యులను అన్నీ తెలుసు. కాకపోతే ఇప్పుడున్న విధానం ప్రకారం కొత్త లేటెస్ట్ ప్రకారంగా కొంచెం ఎల్లమేషం కానీ, ఖడ్గాలు కానీ, పూజలు కానీ అన్ని మన మంచికే. అదే మాట ప్రకారంగా ఎల్లమేషము, బోనాలు, ఖడ్గాలతో వైభవంగా చేసుకుందాం. అబ్బా రైట్ కొట్టండి. ఇక మీరు మొదటగా పోషమ్మ టెంపుల్కి వెళ్ళామండి. వెళ్ళి కొబ్బరికాయ కొట్టి, అలాగే తర్వాత ఊళ్ళో ఉన్న ప్రతి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి ఎల్లమ్మ తల్లి టెంపుల్కి చేరుకున్నాం. ఇప్పుడు శ్రీ గరుడ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి.
ఎల్లమ్మ తల్లి బోనాలు జాతరలో భాగంగా మొదటి రోజు పోచమ్మ తల్లి బోనాలు చేసుకుంటున్నామండి. దీనికోసమని మా అమ్మ పూలు మరియు వేపాకుతో చేసిన దండను పోచమ్మ బోనానికి అలంకరించింది. ఈవినింగ్ 4 నుండి అయితే చూస్తున్నామండి స్టార్ట్ అవుదామని. కానీ బయట చాలా ఎండగా ఉంది. కానీ ఫైనల్గా 6:30 అవుతుందండి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం పోచమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళడానికి. ఆమె మా వదిన బోనం ఎత్తుకున్నామే. ఈయన గంగారంలో ఉన్న వదిన మా మా వదిన దాక్కుంటుంది వెనకాల, మా అన్నయ్య వెనకాల కనబడకుండా. ఈయన మా చెల్లె, అక్కడక్కడ మా చిత్తల్లి, మా మరదలు. ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇలాంటి సందర్భంలోనే అందరూ కలిసి సంతోషంగా సమయం గడపడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడో 6:30కి స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు 8 అవుతుంది. ఆల్మోస్ట్ 2 hours అయింది ఇక్కడికి వచ్చేసరికి. ప్రతి ఒక్కరు బోనం ఎత్తుకున్న వాళ్ళు మాత్రం చాలా అలసిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు ఈరోజు, ఏం తినకుండా మార్నింగ్ నుండి. అండ్ చెప్పులు కూడా లేవు వాళ్ళకి. ఎండ తగ్గినా కూడా కింద చాలా వేడిగా ఉందండి. అండ్ ఇప్పుడు ఇక్కడికైతే చేరుకున్నాము. ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు, మా గౌడ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కలిసాక ఇక్కడ నుండి పోచమ్మ తల్లి టెంపుల్కు అందరం కలిసి బయలుదేరుతాము. సో లెట్స్ సీ అందరూ వచ్చి బయలుదేరేసరికి ఏ టైం అవుతుందో చూద్దాం. అందమైన ఓరికలు వరవరగాడంగా, అందమైన ఓరికలు వరవరగాడంగా, అక్కడ పోచమ్మ బోనాలు ఇంకే ప్రకారం ఉంది. అటువంటి ఎల్లమ్మ కన్నా ఆదిశక్తి అమ్మవారు
నేను 6 ఇయర్స్ బ్యాక్ అయితే చూసినప్పుడు ఇలా చేయలేదండి. 6 ఇయర్స్ బ్యాక్ పంబాలు చేశారు, ఇప్పుడు గౌడ శెట్టి వాళ్ళు చేస్తున్నారు. అతను స్టార్టింగ్లో మనకు వీడియోలో చెప్పినట్టు ట్రెండ్కి తగ్గట్టు చేస్తాము అని అన్నారు. నాకు అలాగే అనిపిస్తుంది. వీళ్ళైతే చాలా బాగా చేస్తున్నారు యాక్టివిటీస్. చూస్తున్నాం కదా ఎంత బాగా చేస్తున్నారో వాళ్ళు. ఇప్పుడు 9 అవుతుందండి. ఇక్కడ నుండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. చూద్దాము అసలు మనము టెంపుల్కి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ఏంటో. బోనాల పండుగ అంటే ఓన్లీ పెద్దవాళ్ళే కాకుండా ఆ యూత్ని చూడండి ఎంత హ్యాపీగా ఎగురుతూ ఆటపాటలతో వెళ్తున్నారు. బ్రహ్మాండానికి ఆది పరాశక్తి అవతారం. అందమైన ఓరుగల్లు హిమావరం పెరిగింది. అందమైన ఓరుగల్లు వాళ్ళ ఆడుతుంటే గ్రామం లోపట మాదిగ వారు డప్పు కొడుతుంటే నేనైతే అందరికంటే ముందే పోచమ్మ తల్లి టెంపుల్కి రీచ్ అయ్యాను. నేను రీచ్ అయ్యేసరికి వాళ్ళు పట్నం వేస్తుంటే వీడియో తీస్తూ వాళ్ళతో అలా ముచ్చట్లు పెడుతూ ఉన్నాను. ఇప్పుడు 11 అవుతుందండి. ఫైనల్గా అందరూ పోచమ్మ తల్లి టెంపుల్కు రీచ్ అయ్యారు. మేమైతే డే 1 చాలా ఎంజాయ్ చేసామండి. ఇలా అందరూ డే 1 చాలా సంతోషంగా జరుపుకున్నారండి. డే 2లో ఏం జరగబోతుంది అనేది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కీప్ వాచింగ్. ఆ డప్పు కళాకారులను చూడండి, మార్నింగ్ నుండి డప్పు కొడుతూనే ఉన్నారు. అయినా వాళ్ళ ఎనర్జీ చూడండి, అలసిపోకుండా ఎలా కొడుతున్నారు. మహిళలందరూ కలిసి అమ్మవారికి నైవేద్యము మరియు ఒడిపియము సమర్పించి వారి మొక్కులు తీర్చుకున్నాం. మేము కూడా అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాము.